ప్రతి వ్యక్తికి కామన్‌గా ఫ్రెండ్స్ ఉంటారు. బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. కామన్ ఫ్రెండ్స్ ఉంటారు. సో, అద్దంకి లైఫ్‌లో ఇప్పటివరకు బాగా నచ్చిన ఫ్రెండ్స్, బాగా దగ్గరగా ఉన్న ఫ్రెండ్స్ అంటే ఎవరు? ఈ రాజకీయాల్లో కావచ్చు, స్కూల్ లైఫ్‌లో కావచ్చు. ఎక్కువ మా ఊర్లే ఉన్నారు ఎక్కువ. హ్మ్. ఒక్కళ్ళు చెప్తే అందరిని అనలేను కానీ ఎక్కువ వెంకటరత్నం బాగా కనెక్టింగ్ మాకు చిన్నప్పుడు మాకు బ్రదర్ అవుతాడు. ఓకే. ఆంటనీ తర్వాత చాలామంది అసలు లిస్ట్ నా ఫ్రెండ్స్ లిస్ట్ వీళ్ళు అని అంటే కాలేజ్ డేస్లో ఒక 10 మంది ఉన్నారు. హ్మ్. ఎంసీఏ డేస్లో ఒక 10 మంది ఉంటారు. సూర్యాపేటలో ఒక 10 మంది ఉంటారు. తర్వాత ఉద్యమ కాలంలో ఉంటారు ఇట్లా. కానీ బాల్య మిత్రులు, ఉద్యమ మిత్రులు లేకపోతే రాజకీయ మిత్రులు ఇట్లా మనం షేర్ చేసుకుంటూ పోతే మనం ఒకరోజు మాట్లాడుకోవాలి. ఒక అర్ధ గంట మాట్లాడుకుంటే వాళ్ళందరూ కూడా ఎవరెవరు ఏ సందర్భంలో ఎట్లా నాకు ఇదంతా మిత్రుల సహకారం వల్ల దయాకర్ ఎదిగింది. వీళ్ళిద్దరేమో నా కుటుంబం కాబట్టి వీళ్ళ ఏమంటారు వీళ్ళ యొక్క సహకారంతో ఎదిగినామని మనం చెప్తున్నాం. మనకు తెలియకుండా మనకు మిత్రులై మన అభ్యున్నతికి మన తోడ్పాటు మిత్రులు చాలా ఎక్కువ మంది. ఈయనకి కొండ లక్ష్మణ్ బాపూజీ కూడా మిత్రుడు. కొండ లక్ష్మణ్ అంత సీనియర్లు కూడా మిత్రులు ఉన్నారు. ఇప్పుడు గద్దర్ ఎంత ప్రేమ నాకు ఇలా బతుకుంటే ఎంత సంతోషపడినే. అసలు కోదండరామ్ సార్కి అయితే దత్తపుత్రుని లాగినది. అంటే వీళ్ళు మిత్రులు కాదు నాకు ఆత్మీయులు పెద్దలు. ఇప్పుడు మాకు నిజంగా చెప్పాలంటే రేవంత్ అన్న కూడా నాకు రాని విషయం నేను కలిసినప్పుడల్లా కొంత ఒకటేసారి క్వశ్చన్ మార్క్ పడుతుంది. అమ్మాయికి కలవద్దురా అనుకుంటున్నాను. నేను కలవంగానే ఆయన మూడ్ను కొంచెం మనం దయాకర్ ఒక క్వశ్చన్ మార్కే కదా ఇంకా అనేటట్టుగా ఉంటుండే. ఇప్పుడు అటు ఇటుగా చాలా మంది అసలు నేను గీళ్ళు అని చెప్పడానికి ఫ్రెండ్స్ అని కాదు, నేను అందరితో ఫ్రెండ్లీగానే ఉంటా. కానీ హార్ట్ టచింగ్ ఫ్రెండ్స్ మినిమం 1000 మెంబర్స్ అని ఉంటారు లైఫ్లో. కాకపోతే ఇప్పుడు మాకేంటంటే ఇప్పుడు వెంకటరత్నం గారు అక్కడ సూర్యాపేటలో అడ్వకేట్ ఉంటాడు. మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ వేరు పుట్టినాం కానీ మేము మా ఇంట్లో ఆయన వాళ్ళ ఇంట్లో మేము చాలా క్లోజ్గా ఉంటాం. అది నేను ఆయన డ్రెస్సులు కూడా సేమ్ పట్టించుకుంటూ ఒక టైంలో అట్లా ఉంటుంటుంది. అట్లా చాలామంది ఉన్నారు నాకంటే. నెమ్మికల్లోనైతే ఇప్పుడు నా పేరు చెప్పలేదని నన్ను కొట్టినా కొడతారు. అట్లా ఉండదు. మా జాన్ అని ఉంటుండే చిన్నప్పుడు. మా అన్న కూడా నా ఫ్రెండే, మా కజిన్. వీళ్ళ మామయ్య కూడా ఫ్రెండే. ఇట్లా ఆయనని ఒరేయ్ అంటారు వీళ్ళు వాళ్ళ మామయ్యని. ఫ్రెండ్లీ అంటే ఇక చిన్నప్పటి నుంచి ఆ లార్డ్ ఆయన మమ్మల్ని. ఇక ఆయన పిల్లలమే మేము, పేరుకి మా పిల్లలం కానీ మేమంటే ఆయనకు అంత ప్రాపర్టీ వీళ్ళదే, మేము ఎంజాయ్ చేసినాం అంతే. మా తాతని నేను అంటుంటే అప్పుడప్పుడు జీవితకాలం కష్టపడి కొట్లాడి సంపాదిస్తే ఎంజాయ్ చేసేది మేము అంటుంటే. చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. సరే మేజర్గానైతే మా డాడ్ మైండ్ వీళ్ళ యొక్క దన్ను, మా మమ్మీ ఫ్యామిలీ దన్ను. మా డాడీ ఫ్యామిలీ వైపు అందరు ఉంటారు కష్టపడేటోళ్ళే, కానీ కొంత ఆర్థికంగా సెటిల్ అవ్వడం మా మమ్మీని తను చేసుకోవడం వల్ల మాకు ఆర్థిక ఇబ్బందులు లేవు ఇప్పుడు. దానివల్ల మనం గ్రో కావడానికి ఉపయోగపడేది. ఆ నుంచి ఇక వచ్చిన దారిలో కలిసిన మిత్రులంతా నాకు పాత్ సెట్ చేసిన మిత్రులే. సో వాళ్ళను మనము ఒక నిమిషంలో చెప్పలేము, కానీ వాళ్ళందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. కేవలం వాళ్ళ యొక్క అనుబంధం కూడా నాకు చాలా మేలు చేసింది. జనకమ్మ గారు, మీరు దావత్ ఇవ్వాలి మీ దోస్తులకు, మీ ఊరోళ్ళకు. కొడుకు ఎమ్మెల్సీ వచ్చింది, పైసలు సిద్ధం చేసుకురా? యాటని గిట్టినంతా చేస్తుంది. ఇటుతో అడుగుదా మొక్కులు మొక్కిరా నా కొడుకు మంచి పదవి వస్తే యాటనికి వస్తారు ఎట్లా దేవుడికి అక్కడ అంత నమ్మకం లేదు కదా, అందుకనే మొక్కుకోలే. పదవి రాదు, నమ్మకం లేదు, వచ్చిపోతున్నాయి కదా. ఈసారి వచ్చినాక కోద్దాంలే అనుకుంది. దావతి మీ దోస్తులకు, మీ ఇంటి పక్కలకు ఇస్తుంది. ఖుషిగా ఉండి వాళ్ళ ఫ్రెండ్ ఒక యాదవ్ అప్పుడే ఇచ్చిండు, ఒక గొర్రె ఇచ్చిండు. దండుమశం కాడ వేస్తారు. మా కాడ దండుమశం చాలా ఫేమస్ నెమ్మికల్లో. ఇప్పుడు ఈయన పేరు మీద ఎంత మందికి వస్తున్నారో అటన్నిటికీ అటెండ్ కాలేక. తల్లాడోరా నుండి నారాయణ గారు అని ఆయన చూస్తే ఒక బంగారం ఒక తీరుగా చూసి ఆయన పేరు సర్వాధికారి అని పెట్టాడు. ఎప్పుడు పిలిచినా సర్వాధికారి అని. వైశ్య మంచి పాటలు కూడా పాడతారు అన్నారు. ఏమన్నా ఒక మంచి పాట పాడకపోతే
అంటే అక్కడ పాడుతుండొచ్చు నాట్ల కాడ పొలాల కాడ కానీ మా టీవీ ముంగల ఇప్పుడు పాడుతుంది పాడట్లేదు ఇప్పుడు భాగవతాల యక్షగానాల పాటలు వాడేది మా డాడీ అన్ని కాపీ కొట్టి ఈయన బట్టి పడుతుండే కదా రేపు వేషం ఉన్నదని. అది ఎంగేజ్ లో అండి, ఇప్పుడు పాడట్లేదు. ఇప్పుడు లేవు ఎవ్వరం ఉండొద్దు, మనం కెమెరా పెట్టదు. ఏమో ఈ మధ్య నేను ఎప్పుడు వినలే మరి. పాడతారా ఏమన్నా జానకమ్మ గారు? లేదండి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.